హే గైస్, సో వాకింగ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో చూద్దాము. సో వాకింగ్ స్ట్రీట్ డే టైమ్ లో ఎలా ఉంటుంది, నైట్ టైం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము. సో వాకింగ్ స్ట్రీట్ కి నియర్ బై ఒక చిన్న కేఫ్ లాగా ఉంది ఇక్కడంతా. సో అది బాగుంది అనమాట వ్యూ. అది ఎలా ఉందో చూసి దాని తర్వాత వాకింగ్ స్ట్రీట్ కి వెళ్దాము. సో అక్కడ నియర్ బై మీకు పట్టాయ కనపడుతుంది, పట్టాయ సిటీ అని చెప్పేసి. సో ఇక్కడంతా వాటర్ స్పోర్ట్స్, బోట్స్ మొత్తం అన్ని ఇక్కడే ఉన్నాయి నియర్ బై. సో నైట్ టైం ఇక్కడ వెహికల్స్ ని అలో చేయరు వాకింగ్ స్ట్రీట్ లోకి. నైట్ టైం అంతా బ్లాక్ చేసి ఉంటుంది బ్యారికేడ్స్ పెట్టి. సో నైట్ టైం అంతా ఫుల్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి. సో చాలా క్లబ్స్ ఉన్నాయి, పార్టీంగ్ జరిగే ప్లేస్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పార్టీ క్లబ్స్ ఉంటాయి. సో అందులో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుండి, అట్లాగే రష్యన్ క్లబ్ అని, సో థాయ్ క్లబ్ అని, బ్యాంకాక్ అంటే కొరియన్ క్లబ్ అని, ఇక్కడ చాలా క్లబ్స్ ఉంటాయి. సో అలాగే మన ఇండియన్ సంబంధించిన క్లబ్స్ కూడా ఉంటాయి. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తే మీకు పైన అంతా గర్ల్స్ నుంచుంటారు, బయట కూడా గర్ల్స్ నుంచొని ప్లకార్డ్స్ లాగా అంటే మన వీళ్ళ ప్యాకేజెస్ ఉంటాయి, అవి పట్టుకొని వాళ్ళు మనల్ని క్లబ్ లోకి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. హే గైస్, సో వాకింగ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో చూద్దాము. సో వాకింగ్ స్ట్రీట్ డే టైమ్ లో ఎలా ఉంటుంది, నైట్ టైం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము. సో వాకింగ్ స్ట్రీట్ కి నియర్ బై ఒక చిన్న కేఫ్ లాగా ఉంది ఇక్కడంతా. సో అది బాగుంది అనమాట వ్యూ. అది ఎలా ఉందో చూసి దాని తర్వాత వాకింగ్ స్ట్రీట్ కి వెళ్దాము. సో చూడండి, సో ఇది మొత్తం సీ కనబడుతుంది మీకు. సో మొత్తం ఇక్కడంతా బార్స్ అండ్ క్లబ్స్ లాగా ఉన్నాయి అన్నమాట. సో అందరూ కూర్చొని ఇక్కడ చిల్ అవుతున్నారు. సో చూడండి, సో ఇది కొంచెం సీ లోకి అంటే సీ లోపలికి ఉందన్నమాట. వ్యూ మాత్రం బ్యూటిఫుల్ గా ఉంది. సో పటయ బీర్ గార్డెన్ అని చెప్పేసి ఇది కేఫ్ అన్నమాట. సో ఇక్కడ చక్కగా సీ చూస్తా ఎంజాయ్ చేస్తున్నారు. సో అక్కడ నియర్ బై మీకు పట్టాయ కనపడుతుంది, పట్టాయ సిటీ అని చెప్పేసి. సో ఇక్కడంతా వాటర్ స్పోర్ట్స్, బోట్స్ మొత్తం అన్ని ఇక్కడే ఉన్నాయి నియర్ బై. ఇక్కడ నుంచి ఉంటే చాలా బాగుంది వ్యూ. రిలాక్స్ అవ్వాలంటే కూర్చొని చిల్ అవ్వచ్చు మంచిగా. సో చాలా ప్లెజెంట్ గా ఉంది అట్మాస్ఫియర్. సో ఇది వాకింగ్ స్ట్రీట్ కి నియర్ బై ఉంది అనమాట. సో బ్యాక్ చూస్తున్నారు కదా మొత్తం అంతా. సో కేఫ్ మాత్రం బాగుంది, పటయ బీర్ కేఫ్ అంట. సో వాకింగ్ స్ట్రీట్ దగ్గర ఉన్నాను. వాకింగ్ స్ట్రీట్ డే టైమ్ లో ఎలా ఉంటుంది, నైట్ టైం ఎలా ఉంటుందో ఈ వీడియో చూపిస్తాను అనగా. సో డే టైమ్ లో ఎలా ఉంటుందో చూద్దాము. సో ఇదంతా వాకింగ్ స్ట్రీట్. సో ఎండ అయితే మండిపోతుంది. సో లోపల ఎలా ఉంటుందో చూద్దాము. సో ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ ఉంటాయి, బట్ డే టైమ్ లో ఎలా ఉంటుంది, నైట్ టైం ఎలా ఉంటుంది అనేది చూడడానికి జస్ట్ మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో వెళ్దాం లోపలికి. సో నైట్ టైం ఇక్కడ వెహికల్స్ ని అలో చేయరు వాకింగ్ స్ట్రీట్ లోకి. నైట్ టైం అంతా బ్లాక్ చేసి ఉంటుంది బ్యారికేడ్స్ పెట్టి. సో నైట్ టైం అంతా ఫుల్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి సో ఇలా బ్యారికేడ్స్ పెట్టేసి మొత్తం క్లోజ్ చేస్తారు. ఓన్లీ వాక్ చేస్తానే పీపుల్ లోపలికి వెళ్ళి వాకింగ్ స్ట్రీట్ లో మొత్తం ఏమేమి ఉన్నాయని చూస్తారనమాట. సో ఇక్కడ చూస్తే చాలా వరకు క్లబ్స్ అండ్ పబ్స్ అవి చిన్న చిన్నవి అన్ని ఉన్నట్లు ఉన్నాయి.
సో ఇక్కడ కూడా కొంచెం ట్రాఫిక్ ఉంది. సో డే టైమ్ లో వెహికల్స్ అలౌ చేస్తారు కాబట్టి నైట్ టైం మాత్రమే వాకింగ్ స్ట్రీట్ కి వెహికల్స్ బ్లాక్ చేసి ఉంటాయి. బై వాక్ ఓన్లీ పీపుల్ ఇక్కడ హ్యాపీయెస్ట్ గా అంటే హ్యాపెనింగ్ జరుగుతుంది అనమాట. పార్టీయింగ్ ప్లేస్ ఇది అంతా. సో అన్ని ఆల్మోస్ట్ క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని క్లబ్స్ వచ్చేసేపటికి ఇండియా వాళ్ళవి కూడా ఉన్నట్లు ఉన్నాయి. సో నైట్ టైం అంటే నేను బిఫోర్ డే వచ్చి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటని చూశాను. నైట్ అయితే అసలు పార్టీయింగ్ ప్లేస్ అనమాట. ఫుల్ చిల్ అవ్వచ్చు ఇక్కడ మీరు. సో చెప్పలేము అసలు ఎలా ఉంటుందో అనేది. సో లైవ్ గా నైట్ టైం వీడియోలో కూడా చూపించినప్పుడు మీకు చూపిస్తాను నేను. సో గర్ల్స్ అక్కడ నుంచి డాన్స్ చేస్తా ఉంటారు. కొన్ని క్లబ్స్ అన్నమాట. క్లియర్ గా తెలుస్తుందా? అక్కడ నుంచొని గర్ల్స్ డాన్స్ చేస్తూ ఉంటారు. సో చాలా అట్రాక్షన్ అన్నమాట. గర్ల్స్ ఇక్కడ మొత్తం అంతా. సో ఇక్కడ డే టైమ్ లో కూడా చిన్న చిన్న పార్టీస్ నడుస్తా ఉన్నాయి. అంటే చిన్న క్లబ్స్ ఓపెన్ ఉన్నాయి. బట్ పట్టయ వాకింగ్ స్ట్రీట్ చూడాలంటే మీరు ఖచ్చితంగా నైట్ టైం మాత్రం వస్తే మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో చాలా క్లబ్స్ ఉన్నాయి, పార్టీంగ్ జరిగే ప్లేసెస్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ పార్టీ క్లబ్స్ ఉంటాయి. సో అందులో డిఫరెంట్ కంట్రీస్ నుండి, అట్లాగే రష్యన్ క్లబ్ అని, సో థాయ్ క్లబ్ అని, బ్యాంకాక్ అంటే కొరియన్ క్లబ్ అని, ఇక్కడ చాలా క్లబ్స్ ఉంటాయి. సో అలాగే మన ఇండియన్ సంబంధించిన క్లబ్స్ కూడా ఉంటాయి. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తే మీకు పైన అంతా గర్ల్స్ నుంచి ఉంటారు, బయట కూడా గర్ల్స్ నుంచొని ప్లకార్డ్స్ లాగా అంటే మన వీళ్ళ ప్యాకేజెస్ ఉంటాయి, అవి పట్టుకొని వాళ్ళు మనల్ని క్లబ్ లోకి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సో మనకి నచ్చిన క్లబ్ లోకి మనం వెళ్ళొచ్చు. అక్కడ చూడండి మీకు రష్యన్ షో మెన్స్ క్లబ్, మెన్స్ స్ట్రిప్ క్లబ్ అంట, ఇస్తాన్బుల్ కబాబ్. సో జన్నత్ క్లబ్ అంట, మన ఇండియా వాళ్ళు అనుకుంటేది. సో మళ్ళా ఒకసారి నైట్ వచ్చి మనం నైట్ ఎలా ఉంటుంది ఇక్కడ ఈ పటాయ నార్మల్ స్ట్రీట్ లాగా ఉంది ఇది చూడడానికి. బట్ నైట్ కంప్లీట్ డిఫరెంట్. మీరైతే షాక్ అవుతారు. ఎందుకంటే నేను ఎస్టర్డే నైట్ వచ్చి నేను ఇక్కడ చూసిన తర్వాత ఇప్పుడు చూస్తే చాలా నార్మల్ స్ట్రీట్ లాగా ఉంది ఇది. కానీ నైట్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ పార్టీయింగ్ చేసుకోవచ్చు. సో ఇంకా చెప్పేదే ఉంది. పటాయ అంటే మీకు తెలిసిందే కదా. ఇక్కడ బాక్సింగ్ రింగ్ అంటే స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. బాక్సింగ్ రింగ్ ఉంది చూడండి, క్లియర్ గా తెలుస్తుంది. సో నైట్ టైం కంటిన్యూస్ గా ఇక్కడ బాక్సింగ్ రన్ అవుతా ఉంటుంది. ఎవరో ఒకరు ఫైట్ చేస్తూనే ఉంటారు. నేను లాస్ట్ నైట్ వచ్చి చూసాను అనమాట. సో చాలా పెద్ద పెద్ద క్లబ్స్ ఇక్కడ మనకి చూడొచ్చు. నేను ఎస్టర్డే వచ్చినప్పుడైతే అసలు ఫుల్ పార్టీంగ్ అనమాట, ఫుల్ ఆఫ్ క్రౌడ్. అసలు నాకు వీడియో కూడా తీద్దామా వద్దా అని భయం వేసింది. ఎందుకంటే చాలా మంది దొంగలు కూడా ఉంటారు నైట్ క్లబ్ లో. ఇక్కడ పీపుల్ చాలా కొంచెం యాంగ్రీగా ఉంటారు. వీడియో కెమెరా అట్లా తీస్తే కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు వాన్ చేస్తా ఉంటారు అనమాట. చూడండి రష్యన్ గర్ల్స్ షో అని చెప్పేసి ఉంది.
ఎక్కువ రష్యన్ క్లబ్స్ అంటే రష్యన్ గర్ల్స్ కి సంబంధించిన క్లబ్స్ ఉన్నాయి. సో ఓల్డ్ డాన్స్ లైక్ ఇంకా చాలా లోపల షోస్ ఉంటాయి అనుకుంటా, నాకు తెలిసి మేబీ నేనైతే లోపలికి వెళ్ళలేదు, జస్ట్ బయట ఉండి మాత్రం చూపిస్తున్నాను, ఎందుకంటే లోపలికి కెమెరా ఎలా చేయరు వాళ్ళు. మషా క్లబ్ అంటే చాలా పెద్దగా ఉంది. సో వాకింగ్ స్ట్రీట్ ఎండ్ వరకు వచ్చాను ఆల్మోస్ట్. సో నెక్స్ట్ మళ్ళా బ్యాక్ వెళ్దాము. బ్యాక్ వెళ్ళిన తర్వాత నైట్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను ఇదే వీడియోలో మీకు. నైట్ అయితే నిజంగా చెప్తున్నాను, నేనే షాక్ అయ్యాను, ఎందుకంటే డే టైమ్ లో వస్తే ఏంటి ఇది ఇంత క్వైట్ గా ఉంది, ఇంత సైలెంట్ గా ఉందని చెప్పేసి అని. నిన్న నైట్ వచ్చాను నేను. సో నైట్ అయితే ఇక్కడ పార్టీంగ్ చాలా బాగా జరుగుతుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో నైట్ టైం కూడా చూద్దాము ఎలా ఉంటుందో. ఇదే ఇంకా ఎండ్, ఇక్కడ నుండి మళ్ళా బ్యాక్ కి వెళ్ళాలన్నమాట. సో ఈ స్ట్రీట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుండి ఎండ్ అవుతుంది. సో అరౌండ్ మనకి ఒక 1 కిలోమీటర్ మనకి స్ట్రీట్ ఉంటుంది అనమాట. సో 1 కిలోమీటర్ మొత్తం అంతా క్లబ్స్ తో నిండి ఉంటుంది. సో ఫుల్ పార్టీయింగ్ నడుస్తుంది. సో నైట్ వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంటుందో నైట్ కూడా చూపిస్తాను. సో నైట్ నేను వాక్ చేస్తా మీకు వీడియో చూపిస్తాను. సో మ్యూజిక్ ప్లే అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ నేను వాయిస్ చెప్పాలంటే ఫుల్ పార్టీయింగ్ అంటే ఫుల్ సౌండ్స్ ఉంటాయి కాబట్టి నేను మాట్లాడలేను. సో నైట్ చూద్దాము ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, నైట్ మళ్ళా విజిట్ అయిన తర్వాత మీకు చూపిస్తా. Opening